సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు వచ్చేసి ఈరోజు కాదు కానీ బ్రో ఏ మూడుతన నాకు మెసేజ్ చేయండి అన్న ఏమో కానీ వీడియోలలో దమ్మ మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. బ్రో కాలేజ్ ఎట్లా బ్రో, దూరం ఎంత బ్రో, ఇంత దూరం ఉంది రాచ్చా బ్రో, జాయిన్ కావచ్చా బ్రో, గర్ల్స్ జాయిన్ కావచ్చా, అది బ్రో ఇది బ్రో అని చెప్పి మా కాలేజ్ అడ్మిషన్ ఆఫీస్ వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళకు కూడా ఇన్ని ఫోన్లు పోయిండామేమో, ఫోన్లు కాదు మెసేజ్లు వచ్చిండమేమో, సావ కొట్టేస్తున్నారు జూనియర్స్ మాత్రము. సో ఆ జూనియర్స్ అందరూ అడిగిన కామన్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని ఒక వీడియో అయితే చేస్తున్నాను అనమాట. అండ్ ఈ వీడియో మొత్తం అంతా ఫుల్ ఇన్ఫర్మేటివ్, ఏమాత్రం సుత్తి కూడా ఉండదు. ఫీజు ఎంత, ఏ హాస్టల్ జాయిన్ అవ్వాలా, జిమ్ ఫ్రీనా లేకుంటే జిమ్ సపరేట్ కట్టుకోవాలా, లేదంటే కాలేజ్ టైమింగ్స్ ఏంది, లేదంటే ప్లేస్మెంట్స్ ఏంది, గర్ల్స్ ఏ హాస్టల్ తీసుకోవాలా, బాయ్స్ ఏ హాస్టల్ తీసుకోవాలా అని చెప్పి విచ్ హాస్టల్స్ ఐ విల్ రికమెండ్ అనేసి, ఇంకా ఫుడ్ ఎట్లుంటుంది అనేసి మొత్తం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అండ్ ఏం లేదులే, మనోడు ఏదో అంది చెక్ చెప్తాడు, సరే లైట్. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, ముందు వచ్చేసి మన ఆంధ్ర ఇంకా తెలంగాణ నుంచి తెలుగు పీపుల్స్ మన కాలేజ్లో జాయిన్ అయ్యేది ఓన్లీ కాదులే, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ద పీపుల్ ఓన్లీ ఫర్ బీటెక్ సిఎస్సి. సో ఈ వీడియోలో ఓన్లీ సిఎస్సి గురించి అయితే మాట్లాడదాం అనుకుంటున్నా, అంటే ఫీజెస్ కానీ అట్లా టైమింగ్స్ కానీ అట్లా ఎంత ఉంటుంది ఏందనేసి. సో ముందు వచ్చేసి ఫీజెస్ గురించి చూసుకుంటే మన సిఎస్సికి బీటెక్ సిఎస్సికి 2 lakhs ఉందన్నమాట. సో మనకు ఐపీ స్కోర్ బట్టి ఇదైతే ఫీజు తగ్గుతుంది. ఫస్ట్ వచ్చేసి 90% కన్నా పైన ఉందనుకో ఐపీలో 1.5 lakhs. సో అంతే 1.5 lakhs అంటే 1,50,000 అయితే అవుతుంది. అండ్ 70% నుంచి 90% వరకు ఉంటే 1,60,000 అయితే అవుతుంది అనమాట. అండ్ 60 to 70% అయితే ఉంటే 1,75,000 అయితే అవుతుంది. ఇన్ కేస్ మీరు 70 కన్నా తక్కువ ఉన్నట్లయితే మీరు 2 lakhs ఫీజు అయితే కట్టుకోవాలన్నమాట. సో ఇది వచ్చేసి కాలేజ్ ఫీజు అయితే ఇంత ఉంటుంది ఓన్లీ ఫర్ బీటెక్ సిఎస్సికి. అండ్ వేరే దానిలో అంతటి గురించి లైక్ ఆర్ట్స్ కానీ అట్లన్నిటికీ సపరేట్ వీడియో అయితే చేసిన ఫీజు ఎంత ఉంటుంది ఏంది అనేసి. సో మీరు బీటెక్ కాకుండా అవన్నీ ఏదైనా జాయిన్ అవ్వాలనుకుంటున్నట్లయితే ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో చూడండి. అండ్ నెక్స్ట్ కామన్గా అడిగిన క్వశ్చన్స్ వచ్చేసి కాలేజ్ టైమింగ్స్. సో కాలేజ్ టైమింగ్స్ వచ్చేసి మాకు అంటే నాకు ఎట్లున్నదో అది చెప్తున్నాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మార్నింగ్ 9:45 క్లాస్ స్టార్ట్ అవుతుంది. 9:45 to 11:45 2 క్లాసెస్ ఉంటాయి. అండ్ 11:45 to 12:45 లంచ్ బ్రేక్ ఉంటుంది అనమాట, 1 hour. ఇంకా నెక్స్ట్ 12:45 నుంచి 2:25 వరకు 2 క్లాసెస్ ఉంటాయి 50 minutesతో. అండ్ నెక్స్ట్ 20 minutes గ్యాప్ అయితే ఇస్తారు, 20 minutes హాఫ్ అన్ అవర్. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి 2:45 to 4:45 అనమాట, 2 hours. సో ఇవన్నీ క్లాసులు. ఈ మధ్యలో మనకు లైబ్రరీస్ కూడా వస్తుంటాయి. లైబ్రరీస్ అప్పుడు చదువుకోవాలా అనుకున్నట్లయితే ఈ లైబ్రరీలో కూర్చొని చదువుకోవచ్చు. ఇంకా లేదన్నా లైట్ బ్రో అనేటట్లయితే రూమ్లోకి వచ్చి స్లీపు. మ్యాక్సిమం అందరూ స్లీప్ చేస్తారనుకో ఎవరు ఊరు చదువుకుండేకి. సో అది కాలేజ్ టైమింగ్స్ వచ్చేసి. ఇంకా నెక్స్ట్ ప్రతి ఒక్కరు బ్రో ఒకటే అడుగుతున్నారు, ప్లేస్మెంట్లు అంట. కాదు బ్రో, నువ్వు ప్లేస్మెంట్లు ఏ కాలేజీలో కన్నా ఏడికైనా పో, కాలేజీని బట్టి ప్లేస్మెంట్స్ వస్తుందనేది అయితే అబద్ధం బ్రో. ఫస్ట్ మనలో స్కిల్స్, మనలో టాలెంట్, మన పర్సంటేజు అన్నీ ఉంటే ఇన్ కేస్ కాలేజ్లో ప్లేస్మెంట్స్ రాకపోయినా కూడా మనం బయట పే చేసుకుంటే ఏదో ఒకటి జాబ్ అయితే ఈజీగా వస్తుంది. మనం ఏంది చేయకోకుండా కాలేజీకి జాయిన్ అయినాము, 2 లక్షలు ఫీజు కట్టినాము, నాకు ఏమంటారు ప్లేస్మెంట్ కావాలంటే రాదు బ్రో. వచ్చి మనం ఏదైనా చదివేది ఏదైనా చేస్తే వస్తుంది అంతే. నేనేం పెద్ద తోపేం కాదనుకోండి, ఏదో అంతంత మాత్రం చదువుతున్నా. సో అది మనం కష్టపడి మన పర్సంటేజ్ మెయింటైన్ చేసి సో మొత్తం అంతా ఉంటే స్కిల్స్ డెవలప్ చేసుకున్నట్లయితే జాబ్ ఏం ఈజీగా వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. దాని గురించి పెద్దగా ఫిగర్ చేయాల్సిన అవసరం లే. ఈ వీడియో చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఎవడన్నా ప్లేస్మెంట్లని నాకు మెసేజ్ చేసినాడు అనుకో బ్రో, నేను చెప్పలేను బ్రో ప్రతి ఒక్కరికి ఆన్సర్లు. ఎంతమంది ప్రతి ఒక్కడు వస్తాడు ప్లేస్మెంట్లు అంటాడు. సో అది మనం ఒకవేళ వచ్చి మంచిగా చదువుకొని మంచిగా పర్సంటేజ్ మెయింటైన్ చేసి అంతా మంచిగా చేసుకుంటే ప్లేస్మెంట్ అయితే ఈజీగా వచ్చింది బ్రో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కామన్గా అడుగుతున్నది హాస్టల్స్. అయితే మనం ప్రతి ఒక్క హాస్టల్ది ఇది వీడియో అయితే చేసినాం, బట్ ఏ హాస్టల్ నేను రికమెండ్ చేస్తాను అనేసి అయితే చెప్పలే ఇంతవరకు. సో గర్ల్స్కి వచ్చేసి దగ్గర అంటే నేను ఫీజు గురించి చెప్పట్లా, క్లాసెస్కి అన్నిటికీ దగ్గరగా వచ్చేసి ముందు సరోజిని
తెరిసా, శకుంతల ఈ 3 అయితే తీసుకుని ట్రై చేయండి. అండ్ జానకి భవన్ కూడా. సో ఈ 4 తీసుకునేకి అయితే ట్రై చేయండి. 4 ఏదో ఒకటి. జానకి భవన్ అయితే ఠాగూర్ భవన్కి ఆపోజిట్లోనే ఉంటుంది, సో దగ్గరనే, నో ప్రాబ్లం. సో బాయ్స్కి వచ్చేసి ఠాగూర్లో ఏబి అయితే పాత అనమాట, అవి దగ్గరనే. ఠాగూర్ సి వచ్చేసి లాస్ట్లో ఆజాద్ అటల్ ఉంటుంది కదా, సో అక్కడైతే కట్టేస్తున్నారు. సో సి అయితే కొంచెం లాంగ్ అవుతుంది, కొంచెం చూసుకోవాల్సి వస్తుంది మీరు. అండ్ ఏబి ఐ విల్ సజెస్ట్ ఏబి అండ్ శాస్త్రి ఇంకా కలాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేపాటికి కామన్గా అడుగుతుండేది ఫుడ్. నేను ఫుడ్ గురించి ఎన్ని వీడియోలు పెట్టినా కూడా బ్రో ఫుడ్ ఎట్లుంటుంది బ్రో ఫుడ్ ఎట్లుంటుంది బ్రో ఫుడ్ ఎట్లుంటుంది బ్రో ఇదే అడుగుతారు. నేను ఫుడ్ గురించి కూడా సపరేట్ బ్లాగ్ అయితే చేసిన అనమాట లాస్ట్ సండేది. సో ఫుడ్ అయితే బాగుంటుంది బ్రో. బట్ ఎందుకంటే నార్త్ మెస్కి అయితే అంటే ఇప్పుడు మనం హాస్టల్ ఫీజు కట్టుకున్న దాంట్లోనే ఫుడ్ అయితే ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఆ ఫుడ్ వచ్చేసి కొంచెం అడ్జస్ట్ అవ్వాలా, మనం అయితే తినలేమనుకోండి. అది తినలేం కాదు, కొంచెం లైక్ డిఫరెంట్గా ఉంటుంది. మన ఇంటికి ఈ ఫుడ్కి ఏం సంబంధం ఉండదు. టిఫిన్స్ కూడా అంతంత మాత్రమే ఉంటాయి. ఇన్ కేస్ మీరు నాకు ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్ అనేది అట్లయితే ఇది కట్టుకోవచ్చు సౌత్ మెస్కి. సో అది వచ్చేసి ఇయర్కి 20,000 ఏమో ఉంటుంది. ఆ 20,000 మీరు 6 మంత్స్కి 10,000 కట్టుకోవచ్చు, లేదంటే 3 మంత్స్కి 5,000 కూడా కట్టుకోవచ్చు. సో ఇదనమాట ఫుడ్ గురించి వచ్చేపాటికి. ఇంకా నెక్స్ట్ కామన్గా అడుగుతుండే క్వశ్చన్ వచ్చేసి జిమ్కి ఎట్లా చెప్తున్నారంటే అడ్మిషన్ ఆఫీస్లలో ఫ్రీ అని చెప్పినారంట. నాకు కూడా ఫ్రీ అనే చెప్పినారు లాస్ట్ ఇయర్ నేను జాయిన్ అవ్వక ముందు. బట్ ఇక్కడికి వచ్చి నేను జిమ్కి అది ఇది అని పోతే అడిగి డబ్బులు కట్టాలన్నారు. సో అది మీకు అక్కడ ఫ్రీ అనే చెప్పింటారు, కొంతమంది చెప్పిండరు. అది డిపెండ్స్ ఆన్ దెమ్ అనమాట, వాళ్ళు ఎట్లా చెప్పినారో ఏమో మనకైతే ఐడియా లేదు. సో జిమ్ వచ్చేసి ఫ్రీ అయితే కాదు, డబ్బులు అయితే కట్టుకోవాలా. అది ఎంత అనేసి నాకు పర్ఫెక్ట్ ఐడియా అయితే లేదు. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి అక్కడ జిమ్ ఎట్లుంటుంది, ఏంది, ఫీజు ఎంత అని చెప్పి వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నా. ఇన్ కేస్ ఆ వీడియో చేయండి అనేది ఎట్లయితే కింద కామెంట్లు అయితే పెట్టండి. సో కామెంట్స్ బట్టి వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఇంకా ఏమేమి ఉంటాయి, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో పెట్టండి. సో ఏ డౌట్ ఉన్నా కూడా ఐ విల్ క్లారిఫై దెమ్. అండ్ మెయిన్ బ్రో ఇది వచ్చేసి గర్ల్స్కి. అండ్ అంటే లైక్ గర్ల్స్ ఇంత దూరం కదా, సేఫేనా, తెలుగులో బాగానే ఉంటారా, సర్వే అవ్వచ్చా అంటారు తెలుగు గర్ల్స్. మెసేజ్ చేసినారు, ఒక 5-6 మెంబర్స్ దాకా అయితే చేసినారు అనమాట గర్ల్స్. సో ఏం ప్రాబ్లం లేదు, మీరు ఆడ టికెట్ బుక్ చేసుకొని ఇంటికాడ ఎక్కితే ఈడ 1 డేలో ఇటు దిగుతాము. 1 డే కూడా కాదు, మన డిస్టెన్స్ బట్టి 19 hours 18 hours diగిపోతాం ఇక్కడ వడోదరాలో. అంటే వడోదరాలో దిగుతూనే ఉంది, ఇంకా అటు నుంచి బస్సు ఎక్కి ఇటుకు వచ్చేస్తాము, ఇంకా అటు నుంచి ఇటుకు వస్తాము, ఇంకా లోపలికి వచ్చేస్తాము, అంతే సెట్టు. అండ్ ఇన్ కేస్ మీకు కాలేజ్లో తెలుగు వాళ్ళు ఉంటారా అనేది అట్లయితే తెలుగు వాళ్ళు మస్తు మంది ఉంటారు. మీరు ఇన్ కేస్ నేను తెలుగు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతా, నాకు తెలుగు వాళ్ళే కావాలా అనేది అట్లయితే తెలుగు వాళ్ళని ఫ్రెండ్స్ చేసుకుని ఉండొచ్చు. లేదు ఏందుంటావు తెలుగు వాళ్ళు, మనం ఇంత దూరం వచ్చిన లాంగ్వేజ్ నేర్చుకునేకి, ఏదన్నా ఇంత డెవలప్ అవుదాం, లాంగ్వేజ్ నేర్చుకుందాం అనేది అట్లయితే మీరు నార్త్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకొని సో వాళ్ళతో లాంగ్వేజ్ అయితే నేర్చుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏముండదు. సెక్యూరిటీ మాత్రం బాయ్స్కి కానీ గర్ల్స్కి కానీ చాలా సెక్యూరిటీ ఉంటుంది. అండ్ బ్రో మెయిన్లీ ఇద్దరు అడిగినారు, ఇద్దరు బ్రో గలాట్లు అవుతుంటాయి కాలేజ్లో అని అడిగినారు. నాకేం చెప్పాలో అర్థం కాదు. ఎట్లయితాయి బ్రో గొడవలు అనేవే ఉండవు. నీకు గొడవ పడేకి కాదు కదా, ఊరికే ఇట్లా కాలేజ్ కాదు, ఇప్పుడు నేను హాస్టల్లో ఉన్నా కదా, దిగి కొంచెం అట్లా ముందరికి పోతేనే ఆడో సెక్యూరిటీ ఉంటాడు, ఆడి నుంచి ఇంకొంచెం ఎడం పక్క పోతే ఆడో సెక్యూరిటీ, కుడి పక్క పోతే ఆడో సెక్యూరిటీ ఉంటాడు. గొడవ పడే ఛాన్స్లే ఉండవు. ఇంకా ర్యాగింగ్ అయితే అస్సలకే ఉండదు. ర్యాగింగ్ చేస్తే ఇంక వాడు పైసలు ఇంటికి పోవాల్సిందే వారం 10 రోజుల్లో. సో చాలామంది పేరెంట్స్ కూడా డౌట్గా ఉంటారు, అంటే అంత దూరం పంపించచ్చా లేదా అనేసి. సో నో ప్రాబ్లం, పంపించేయచ్చు, ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఈజీగా ఫ్రెండ్స్ అయిపోతారు కొత్త పీపుల్స్తో. సో బాగుంటుంది. సో అదనమాట ఈ వీడియో. మీ అందరికీ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రమే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మెయిన్లీ మన ఛానల్ని చాలామంది 99% వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళే చూస్తున్నారనమాట. సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అది కూడా మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రమే. ఇన్ఫర్మేటివ్ అనిపించుకోకుంటే చూడొద్దండి, వీడియో స్కిప్ చేసేయండి అక్కడ. సో అదనమాట. ఇంకా ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేటివ్ కానీ ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో కానీ మీ ముందరికి అయితే వచ్చేస్తా. సో అంతవరకు బాయ్.